పల్నాడు జిల్లాలో రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్థానంలో శాసన మండలి ప్రభుత్వ విప్గా వరదు కళ్యాణ్ని నియమించింది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు జంగా కృష్ణమూర్తి. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్గా, వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల కాలంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో ఏర్పడిన విభేదాలతో జంగా కృష్ణమూర్తి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లాలో రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తి స్థానంలో శాసన మండలి ప్రభుత్వ విప్గా వరదు కళ్యాణిని నియమించింది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు జంగా కృష్ణమూర్తి. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్గా, వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల కాలంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో ఏర్పడిన విభేదాలతో జంగా కృష్ణమూర్తి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.